చనిపోయిన కోళ్లను శాస్త్రీయ పద్ధతిలో ఖననం చేస్తున్నామని ప్రజలు వాదంతులను నమ్మి ఆందోళన చెందవలసిన అవసరం లేదని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. అలాగే సహాయక సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లుగా ఆమె తెలిపారు. 1 కిలోమీటర్ ప్రాంతం మొత్తాన్ని కూడా అలర్ట్ జోన్ గా ప్రకటించి అప్రమత్తం చేయడం జరిగిందని, నిర్దేశించిన ప్రామాణికాలను కూడా అనుసరించి తగు తక్షణ చర్యలను తీసుకోవడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా జిల్లాలోని చెరువులు, కొల్లేరు, పరివాహక ప్రాంతాల్లో కూడా వలస పక్షులు వచ్చే ప్రాంతాల్లో ఈ వ్యాధి ప్రబలకుండా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ని ఏర్పాటు చేసి వ్యాధి పర్యవేక్షణ చేయడం జరుగుతోందని ఆమె తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూర్లో ఉన్న ఒక పౌల్ట్రీ ఫామ్లో ఉన్న బర్డ్స్ చనిపోవడం గమనించి వాటిని శాంపిల్స్ సేకరించి మనం టెస్ట్ పంపించిన పిదట ఇక్కడ కొన్ని బర్డ్స్కి ఆ ఫామ్లో ఉన్న బర్డ్స్కి బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పి నిర్ధారణ అవ్వడం జరిగింది. దానికి తర్వాత మనం అక్కడ సంబంధిత డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా సమావేశపరిచి దానికి తగు రక్షణ చర్యలన్నీ కూడా టేకప్ చేయడం జరిగింది. ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ వేల్పూర్లో ఆ పౌల్ట్రీ ఫామ్ నుంచి 1 కిలోమీటర్ వరకు కూడా ఇన్ఫెక్టెడ్ జోన్ను అంటే రెడ్ జోన్గా ప్రకటించడం జరిగింది. అక్కడి నుంచి 10 కిలోమీటర్స్ వరకు సర్వీలెన్స్ జోన్ అని చెప్పేసి ఆరెంజ్ జోన్గా ప్రకటించడం జరిగింది. ఈ 1 కిలోమీటర్ రేడియస్లో ఏవైతే బర్డ్స్ ఉన్నాయో ఆ బర్డ్స్ అన్నింటినీ కూడా మనము నిర్మూలించడం జరుగుతుంది. వాటిని అన్నింటినీ కూడా చంపివేసి వాటిని తగు రక్షణ చర్యలను అనుసరిస్తూ వాటిని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. అవి